ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 26వ ఆదివారము. సియోనున సుఖజీవనము గడుపువారికి. మొదటి పట్టణము ఆమోసు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము మరియు 4వ వచనము నుండి 7వ వచనం వరకు. సియోనున సుఖజీవనము గడుపు వారికి, సమరయా యందు సురక్షితముగా ఉన్నాము అనుకుని వారికి, ఇశ్రాయేలు మహాజాతిలో ప్రముఖులనబడు వారికి, ఇశ్రాయేలీయులకు ఆలోచన చెప్పువారికి అనర్థము తప్పదు. దంతము పొందగిన మంచాలపై పరుండి, సోఫాలపై ఆనుకొని కూర్చుండి, లేగ దూడల గొర్రెపిల్లల మాంసమును మెక్కు మీకు అనర్థము తప్పదు. మీరు దావీదు వలె పాటలు కట్టి, తంత్రీ వాయిద్యము మీటుచు గానము చేయుచున్నారు. పానపాత్రముల నిండా ద్రాక్ష రసము త్రాగి, మేలైన పరిమళ తైలములు పూసుకొనుచున్నారు. కాని ఇశ్రాయేలు వినాశనమును గూర్చి విచారించుటలేదు. కావున మీరు ప్రవాసమునకు ఏగువారిలో మొదటివారు అగుదురు. మీ విందులు వినోదములు తుదముట్టింతును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. నా ఆత్మమా ప్రభువును స్తుతింపుము. రెండవ పట్టణము పునీత పౌలు గారు తిమోతికి రాసిన మొదటి లేఖ 6వ అధ్యాయము 11వ వచనము నుండి 16వ వచనం వరకు. కాని దైవజనుడవగు నీవు వీనికి దూరముగా ఉండుము. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, సహనము, సౌజన్యము అనువాని కొరకు నీవు ప్రయత్నింపుము. విశ్వాస సంబంధమైన మంచి పోరాటమును పోరాడి నిత్య జీవమును గెలుచుకొనుము. పెక్కుమంది సాక్షుల ముందర నీవు నీ విశ్వాస ప్రమాణమును ఒనర్చినప్పుడు దేవుడు నిన్ను ఈ జీవమునకే పిలిచెను. సమస్త వస్తుజాలమునకు జీవమును ఇచ్చు దేవుని ఎదుటను, పొంతి పిలాతు సముఖమున సత్యమునకు సాక్ష్యమిచ్చిన క్రీస్తు ఎదుటను నేను నిన్నిట్లు ఆజ్ఞాపించుచున్నాను. మన ప్రభువగు యేసుక్రీస్తు వచ్చు వరకును ఈ కట్టడను నిష్కలంకముగాను నిందలేని వాడవుగాను పాటింపుము. శ్రీమంతుడును ఏకైక పరిపాలకుడను రాజాది రాజును ప్రభువులకు ప్రభువును అగు దేవునిచే యుక్త కాలమున ఆయన దర్శనము సంభవమగును. ఆయన ఒక్కడే అమరుడు. ఎవరునూ చేరరాని దైవ తేజమున ఆయన నివసించును. ఎవరును ఎన్నడును ఆయనను చూడలేదు. ఆయనకు ఘనతయు శాశ్వత ఆధిపత్యమును కలుగునుగాక. ఆమేన్. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 16వ అధ్యాయము 19వ వచనము నుండి 31వ వచనము వరకు. ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడియుండెను. అతని దేహమంతా వ్రణములతో నిండి ఉండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారిపడు మెతుకుల కొరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు బాధపడుచు పాతాళము నుండి సుదూరములో అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును కనులెత్తి చూచెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను కరుణింపుము. నేను ఈ మంటలలో మాడిపోవుచున్నాను. లాజరును తన వ్రేలికొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, మరువకుము. నీ జీవితములో నీవు సకల సంపదలను అనుభవించుచుండా లాజరు అష్ట కష్టములను అనుభవించెను.
అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండా అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలులేని అగాధము ఉన్నది. అందువలన అచ్చటివారు ఇచ్చటకు రాలేరు, ఇచ్చటివారు అచ్చటకు పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అటులైన నాదొక మనవి. నాకు 5 సహోదరులున్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపుము అనెను. అందుకు అబ్రహాము, వారిని హెచ్చరించుటకు మోషే, ప్రవక్తలు ఉన్నారు. వారి హెచ్చరికలను ఆలకించినా చాలు అని సమాధానమిచ్చెను. అది చాలుదు తండ్రి అబ్రహామా, మృతులలో నుండి ఎవరైనా వారి వద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగును అని అతడు మరలా పలికెను. అందుకు అబ్రహాము, మోషే, ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టువారు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరమిచ్చెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.